అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలుల్లా. ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగను? నేనైతే జోర్దార్గా జరుపుకుంటున్నా. ఇక సంక్రాంతి పండుగ అంటేనే మనకేం యాది కత్తయ్యుల్లా? ముగ్గులు, గొబ్బమ్మలు, గట్లనే పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, ఓ గిసొంటి చెప్పుకుంటూ పోతేనైతే పొద్దెల్ల తీస్తాము. ఇక అన్నిటికంటే మనకు ముందుగాల ముగ్గులు కావాలుల్లా. అందుకే గిడ ముగ్గుల పోటీ జరుగుతుంది అని చెప్పేసి ఇక నేను వచ్చేసిన. ఇక మరి మా అక్కలు ముగ్గులు షురు చేస్తారట, మనం కూడా చూద్దామా? నేను కూడా ముగ్గెత్తా, ఏమంటారుల్లా? సరేనా? ఇక తాజా పంట సమర్పించు జోర్దార్ సంక్రాంతి స్పెషల్ షురు. సంక్రాంతి సంబరమయ్యే గొప్పిగాలో అమ్మమ్మమ్మో చూసినారుల్లా ఎంత మంచిగా రెడీ అయిందో. అక్కలు అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అక్కలు. అవునక్క పిండి వంటలు చేసినావా లేదా? ఎంతే ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను అంతే ఫాస్ట్ గా పిండి వంటలు చేసుకున్నాం. మంచిగా అరిసెలు, జంతికలు, సున్నుండలు, నెయ్యికి సంబంధించిన ఎక్కువ. ఎందుకంటే ఈ టైంలోనే కదా, ఈ 2-3 నెలలే మనం తినేది, తర్వాత ఎలానో తినలేము, డైటింగ్ అంటాము, తినలేకపోతున్నాం. ఇంక ఈ రోజు మనమేం తినగలం? ధూమ్ ధామ్ ఈ పండుగలో మంచి పిండి వంటలు తినేసి మంచి 4 కేజీలు పెరిగి తర్వాత డైటింగ్ చేస్తాం. వెనకటి కాలంలో పండుగను మస్తు జరుపుకుంటారు అని విన్నా నేను. మరి ఇప్పటిదానికి అప్పటిదానికి ఏమన్నా చేంజ్ కనబడ్డా? చాలా చేంజ్ ఉందరా. అప్పుడంటే ఆవు పేడ తెచ్చి గొబ్బిమ్మలు చేసి పెద్ద పెద్ద ముగ్గులేసి పెట్టి దాని మీద పువ్వులు పెట్టి పూజ చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అదంతా కల్చర్ మారిపోయింది. ఇప్పుడు అదేదే లేదు, కలర్ జిమ్మేస్తున్నారు. మొత్తం కలర్ జిమ్మేసేసి రంగోలి వేసేసి అది కూడా రెడీమేడ్ ఇలా గీసేసి వేసేస్తున్నారు. మరి అక్క ముగ్గులు ఇక షురు చేద్దామా? షురు చేసుకుంటా మరి మాట ముచ్చట అన్ని ఇక బాక్సులు కూడా పెట్టించినట్టున్నారు కదా, డాన్సులు కూడా చేద్దాం మరి తప్పకుండా. సోషల్ మీడియా పబ్లిక్ మా ఇవాళ పండుగ వాతావరణం అయితే మా అక్కల మొక్కలల్లా పట్టు చీరలల్లా డగల్లనే కనబడుతుంది కదా మొత్తం. అయితే చలో మరిగా నేను జల్దినా వాళ్ళు అయితే ముగ్గులు షురు చేస్తారట, నేను కూడా ఒక ముగ్గు ఎత్తానులా. బాగా రోజులు అవుతుంది నేను ముగ్గేసి. ముగ్గేద్దామా మరి? నడువుందిగా రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు. చెల్లి నమస్తే. నమస్తే అక్క. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా అక్క. అవ్వో ఏదో దేవత ముగ్గున్నట్టున్నది. చూడండి కళ్ళు కదా చెల్లి ఇవి. అయ్యా ఇగో నేను అక్క దగ్గరకు పోయేస్తా, అంతలోపు ఈ ముగ్గును మొత్తం ఫినిష్ చేసేసి. సరేనా? అమ్మగారింటికి వచ్చినావా అత్తగారింటికి వచ్చినావా? అమ్మగారింటికి వచ్చినా. పండుగ అంటే మరి అమ్మ వాళ్ళ ఇంటికే పోవాలన్నా? గానే అతిథి మర్యాదలు అన్ని జరుగుతాయి కదా కదా. అక్క ఇదేం ముగ్గు అని చెప్పదాం మన దోస్తులందరికి? చూడండి చెప్పను. అవుని పతంగులు కొనిచ్చినావా లేదా పిల్లలు? ఇంతసేపు ఎప్పుడో కొనిచ్చేసిన. ఎగరెత్తున్నారు కావచ్చు కదా పిల్లగాళ్ళు. అవునక్క షైనా మంజలు బ్యాన్ అయినాయట కదా, బంద్ పెట్టిందట కదా. పెట్టిందంట కానీ అమ్ముతున్నారు కదా. ఇప్పుడు నీ కొడుకు కొనిచ్చినావా ఏంది? వేరే కొనిచ్చి అది కొనియలేదా? అవ్వో మా అక్క మంచిదిలా షైనా మంజ దారం కొనియలేదట, మంచి దారం కొనిచ్చిందట. అందుకేనా? అవ్వో ఇగో వెనకటి కాలంలో ఎట్లుండేనుల్లా గిన్నెలల్లో కానీ చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, గవిట్లల్లో మట్టి గిన్నెలు ఉంటాయి కదా, గవిట్లల్లో ముగ్గు పిండి తెచ్చేటోళ్ళు. మా అక్క చూసినరా ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటాను కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులలో పట్టుకొచ్చింది. కాదక్క ఏం ముగ్గు ఎత్తాను? అయ్యో ఏడికి రావాలి నేను? నిల్చుంటావా? ఏం కాదు, కూర్చొనిద్దాం పాటు. కుండ వేసినావా? ఇది కుండ, చెరుకు గడ్డలు, కైట్లు, సంక్రాంతి పండుగ తిన్న కనబడుతుంది. గంగిరెద్దులు పెట్టావా మరి? గంగిరెద్దులు లాస్ట్ లో మొత్తం కలర్స్ అన్ని వేసినాక లాస్ట్ లో వేస్తా. మరి మీ పిల్లలకు భోగి పనులు పోసినావా లేదా? పోసేసిన నిన్న భోగి అయిపోయింది, భోగి పళ్ళు అన్ని పోసేసిన అయిపోయింది. మరి అప్పాలు చేసినా? అప్పాలు చేసిన, అరిసెలు చేసిన, సకినాలు చేసిన, మురుకులు చేసిన, అన్ని చేసినాం. అవసరంలే అమ్మిగా పతంగి కొనియలేదు కదా నీకు, గిదే పతంగ అనుకొని ఎగిరేద్దాం అనుకున్నావు కదా. ఇక నిన్ను కూడా ఇక్కడ ఒక బొమ్మలాగా దించమని చెప్పుదాం మీ మమ్మీకి. సరేనా? అవసరంలే. నీకు సంక్రాంతి పండుగ అంటే తెలుసా? తెలుసు. ఏమేం చేస్తారు సంక్రాంతి రోజు? కైట్స్ ఎగిరేస్తారు, అరిసెలు తిన్నావా మరి? అరిసప్ప సకినప్ప తిన్నావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా? నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా? చూసినారు ఇలా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందట. మరి నిన్న మీ నాయనమ్మ ఏమేమి అప్పాలు చేసి పెట్టింది బిడ్డ? సకినాలు, భక్షాలు కూడా చేసి పెట్టిందా? తిన్నావా మంచిగా? ఇప్పుడు ముగ్గులు అయిపోయినాక వేసడంతా అయిపోయినాక పోయి రెడీ అవుతావు ఇక. పబ్లిక్ అక్కడేమో మా అక్క వాళ్ళ బిడ్డ ఏమో మంచిగా ముగ్గులేసి కలర్లు నింపుతుండ్రు. మరి ఇక్కడ కూడా 2 అక్కలు ఉన్నారు. మరి అక్క చెల్లెల్లో అదిన మరదల్లో వాళ్ళ మాటలనే తెలుసుకుందాం రండి. అక్కలు నమస్తే. అక్కలంగాము, నీకు అక్కలంగాము, మేము అక్కలంగాము. మరి ఏమైతారు? వదిన మరదలం, ఏడిపోయినా ఇద్దరం ఉంటాం. ఇగో ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అక్క. అవు కానీ పండుగ వాతావరణం అంతా నాకు నీ దగ్గర కనబడుతుంది, ముగ్గులు కనబడుతుంది. ఎన్నేళ్ళ సంది నేర్చుకున్నావు అక్క ఈ ముగ్గు? చిన్నప్పటి నుంచి చేస్తాం. చిన్నప్పటి నుంచా? ఎవరు నేర్పించిండు? మేమిద్దరమే ఓ, నేర్చుకున్నాం. స్నిప్పే. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఒకటే ఇంట్లో ఉన్నారా? మేనత్త కూతురా? అవునా? అవు మరి అప్పాలు చేసిండ్లా లేదా? ఎప్పుడో అయిపోయినాయి. సంక్రాంతి పండుగ షురు కాకముందుకే మా ఇంట్లో పండుగ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందా? కానీ పండుగ ఎట్లా చేసుకుంటారు? అప్పాలు ఆళ్ళని పిలుచుకొని ఆడకట్టోళ్ళను ఒక్క రావు అప్పాలు వస్తేవు సకినాలు పోసేవు రావని చేసుకుంటారు. కానీ ఇక్కడ అది నా మరదల్లే ఉన్నారు, ఇంకా బయట వాళ్ళతోనేం పనుల్లా వీళ్ళే మంచిగా చేసుకుంటారు. అంతేనా? అవసరమే లేదు. పొద్దుగాల నుంచి రాత్రి దాకా చేస్తాము. బౌల్లో కూడా ఇద్దరం కలిసి తోముకుంటాం. అవునక్క, నాదో డౌట్. ఇద్దరం కలిసి తోముకుంటాం. అంతేనా? అవసరమే లేదు ఎవ్వరు. అక్క కొంచెం చేతురా, అక్క ప్లీజ్ పిండి తడుపుదురా, అక్క కొంచెం పిండి అవుతుంది. మాకు అట్లాంటివి లేవు. మాకు ఈమె వదిలి కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. మా వరకే మస్తు అవుతాయి. మరి అందరు కలిసిమెలిసి ఉంటారా? ఓన్లీ మీ ఇద్దరే ఉంటారా? పక్కకే ఉంటాం, కలిసి ఉంటాం మేము. కలిసి ఉంటారా? అంతేనా? అంత మంచిగా ఉన్నది కానీ ముగ్గు మంచిగా ఉంది, కలర్లు మంచిగా ఎత్తున్నావు, నువ్వు కూడా మంచిగా రెడీ అయినావు. మాస్క్ ఎందుకు ఎత్తుకున్నావు అక్క? వైరస్ వస్తుందానా? ఈ మధ్య అందరూ ఏదో వైరస్ వస్తుంది అది ఇది అని భయం ఇచ్చింది. ఉందో లేదో తెలియదు. పబ్లిక్ సేఫ్టీగా ఉండాలని ముందే మాస్క్ ధరించుకొని వచ్చాను అనమాట. కొంచెం కోల్డ్ కూడా చేసింది. మంచి ఆలోచన చేసినావు అక్క. అందరికి మంచి ఆదర్శం అవుతున్నావు తెలుసా ఈ ముచ్చటతోని. ఇక పబ్లిక్ ఇంకా మస్తు మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటా పోదాం పాంది. బా ఇక్కడ ఇక మేము తిరుపతి పోవడం వద్దు, ఈయన దర్శనం చేసుకుంటాం. పూలు తెచ్చి దర్శనం చేసుకుంటాం. ఏమంటావు? అంతేనా? మరి ఈ ముగ్గు ఎక్కడ నేర్చుకున్నావు అక్క? గింత చక్కగా వేసినావు మంచిగా. ఏడా గింత కూడా తప్పకుండా నేర్చుకున్నావా? ఎంతైనా మన పల్లెటూర్లుండి మంచిగా ఆవు పేడతోని కల్లాపి జల్లి తర్వాత మంచిగా ముగ్గు పిండితోని ముగ్గేసి అవిట్లలో గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు వేసి ఇంకా రేగాయలు పప్పు దినుసులు ఇవన్నీ వేస్తుండే వెనకటి కాలంలో. ఇప్పుడు కూడా అక్కడికక్కడ ఎత్తున్నారు, కొన్ని చోట్ల ఎత్తున్నారు, కొన్ని చోట్ల ఎత్తలేరులా. రామశిల్కలు షెట్ మీద ఉంటాయి పెద్దవా, నువ్వేంది ఆకిట్లు వేసినావు? ఆకాశం మీదకి వచ్చినాయి కదా. అంతేనా? ఆకాశం నుండి భూమి మీదకి దిగినాయి అన్నమాట. లేదు మా పెద్దమ్మ దించింది చిలుకలను. ఓ చెల్లె, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాకు చెప్పవా మరి? హ్యాపీ పొంగల్. థ్యాంక్స్ రా. ఇదేం ముగ్గు? పొంగల్ ముగ్గు. పొంగల్ ముగ్గా? అంటే సంక్రాంతి పండుగ అంటే ఏమేం చేసుకుంటారు నీకు తెలుసా ఏమన్నా? తెలుసు. ఏం చేసుకుంటారు? బొబ్బట్లు, పాయసం ఇవన్నీ చేసుకుంటారు. పబ్లిక్ నేను అన్ని వరుసపెట్టి చూసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ మా చెల్లె మంచిగా రెడీ అయ్యి హరిదాస్ మంచిగా బొమ్మ గీసింది. హరిదాస్ తెలుసు కదా నువ్వులా? ఆ బొమ్మను మరి ఎట్లా గీసింది ఏంది కదా, మరి ఎప్పుడు నేర్చుకుంది ఆ అక్కని అడిగి తెలుసుకుందాం రాండి. నమస్తే. నమస్తే. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్స్. ఆవు ఏం బొమ్మ అది? హరిదాస్. నేను అన్నది కరెక్టే హరిదాస్ బొమ్మ. ఎప్పుడు నేర్చుకున్నావు అక్కకి ముగ్గు? ఇప్పుడే వేసినావా? ఇప్పుడే నేర్చుకుని ఇప్పుడే వేసేసినావా? మంచిగా దించినవే కళ్ళు కానీ. అది మూత అక్క? మరి గంత చిన్నగా ఉంది హరిదాస్కి మూతి? షిన్చాన్ హరిదాస్. ఓ షిన్చానా? అట్లేసిండ్లా? చదువుకున్న పిల్లలు కదా నువ్వులా, గందుకే గట్ల యాదికొచ్చి గిట్ల వేసిండ్లు అన్నమాట. ఇంకా తొందర కలర్లు నింపు. నేను గడిపోయి వచ్చేలోపు మొత్తం కలర్లు నింపేసి నాకు అందంగా కనిపించేలాగా చేయి, సరేనా? పబ్లిక్ నేను మొదటికేంచి కొస్తదాకా చూసుకుంటూ అత్తనే ఉన్నా. ఏ డబ్బాలు ఖాళీ లేవుల్లా ముగ్గేద్దామంటే ఇక్కడ ఒక డబ్బా ఖాళీ ఉంది. ఇక్కడ మంచిగా ఒక ముగ్గెత్తా, మీరు కూడా చూద్దరు రండి నేను ముగ్గు ఎట్లా ఎత్తన్నా, మరి నేను ఏడ నేర్చుకున్నా ఏంది అనేది నా ముగ్గు చూసినాక మీరు చెప్పారు, సరేనా? రండి ఇక.
పబ్లిక్ వెనకటి కాలం ముగ్గులు ఎట్లుంటుండే, మంచిగా తీరొక్క ముగ్గులు, మంచిగా సుక్కల ముగ్గులు, తింపుడు ముగ్గులు మస్తు ఎత్తుండే. అల్లు మన అమ్మలు పెద్దమ్మలు నానమ్మలు ఎట్లేస్తుండే తెలుసా, ఇట్లా పిండినంతా పిడికిట్లా పట్టి గిట్లా ఇగో ఏళ్ళతోనే వేస్తుండే నుల్లా. అట్లా వేసినప్పుడు అప్పుడు గచ్చులు ఎక్కడాయే, గచ్చులు లేకపోయే, మొత్తం ఆకిలంతా మట్టితోనే ఉంటుందాయే. ఆ ఆకిలి మీద గిట్ల ఎత్తా ఉంటే గిడ రాకపోతుండే తెలుసా. అయినా కూడా రోజు 4 గంటలకు 3 గంటలకు 5 గంటలకు లేచి మంచిగా మస్తు ఆకిలి నిండా ముగ్గులు వరిసేటోళ్ళులా. ఎందుకంటే ముగ్గెత్తే ఎవరన్నా దిష్టి పెట్టినా కూడా ముగ్గు విన్నే పోతుందని అట్లా చెప్పుకునేటోళ్ళు వెనకటి కాలపోళ్ళు గదన్నమాట. ఈ మాటలన్నీ నాకెట్లా గుర్తున్నాయంటే మా నాయనమ్మ చెప్పింది, అందుకే అదొచ్చింది మీతో చెప్తున్నా. కానీ ఏ మాటకు ఆ మాటల్లా మంచిగా రెడీ అయ్యి ఇంటి ముంగట ఆకిలి సాన్పు మంచిగా చేసుకొని కల్లాపి జల్లి మంచిగా ఇట్లా ముగ్గు పెడితే ఆ కళనే వేరు. అబ్బా నా ముగ్గు ఎంత చక్కగా ఉందో, నా దిష్టే తగులుతుంది. పబ్లిక్ నా ముగ్గు ఎంత ముద్దుగా ఉందిలా, ముగ్గు తీర నేను కూడా ముద్దు ఉన్నా, నా తీర ముగ్గు కూడా ముద్దు ఉంది కదనిలా. ఇగో మా తమ్ముని దగ్గరికి అయితే వచ్చేసిన. ఏం పేరు తమ్ముడు? వెంకటేష్ అక్క. ముందుగా నీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు అక్క. కాదు అందరు అక్క చెల్లెళ్ళు ఎత్తుళ్ళు, మరి వాళ్ళందరూ ఏంగా నేను ఎందుకు ముగ్గు వేయాలని నీకు అనిపించలేదా? ముగ్గు వచ్చేస్తాను మంచిగా అనిపించలేదు అక్క. కాదు గిసెల్లు ఓస్ని సెల్లు చూసుకుంటా ముగ్గు ఎత్తున్నాడులా. అందరికీ ఆడోళ్ళు అంటే ఎప్పటికీ ఎత్తారు ఆయే ముగ్గులు, వాళ్ళకి మస్తుగా యాదుకుంటాయి ఆయే. కానీ మా తమ్ముడు చూసిన రానుల్లా అసలు ఏం సిగ్గు పడకుండా మంచిగా నిదానంగా నిమ్మలంగా సెల్లులా ముగ్గు చూసుకుంటూ ఎత్తున్నాడు. కాదు ఎప్పుడు నేర్చుకున్నావు ఈ ముగ్గుని? ఈ రోజు ఫోన్లో యూస్ చేస్తున్నా. ఇప్పుడే ప్రాక్టీస్ చేసి ఎత్తున్నావు అంతేనా? ప్రాక్టీస్ కూడా చేయలేదు అక్క. ప్రాక్టీస్ కూడా చేయలేదా? అక్క ఇక మన జనాలందరికీ పండుగ గురించి ఒక మంచి ముచ్చట చెప్పక్క. పండుగ ఎట్లా జరుపుకునేటోళ్ళు అలనాటి కాలంలో, ఇప్పుడు ఇక పిల్లలకి ఏం తెలుస్తలేదు కదా ఇప్పటి రోజున. మా ఊర్లో అయితే పండుగ అంటే పొద్దున్నే ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని తర్వాత కోడి పందాలు, ఎడ్ల పందాలు కంపల్సరీ, ఎడ్ల పందాలు వండుకుని గారెలు బూర్లు నాటుకోడి కోడి పందెం వేసుకుని ఆ పందెం కొట్టిన కోడిని తీసుకొచ్చి నాటుకోడి కూర వండుకుని. అవునాక పందెంలా కోడి ఓడిపోతే గిట్ట ఓడిపోయిన కొన్ని కోసుకొని తింటారట, నిజమేనా? ఓడిపోయిన కోడిని కోసుకు తిని ఆ కోడిదే గెలిచిన కోడికి పెడతాం. పెట్టాలి అట్లయితే మంచిది. అది మళ్ళీ ఇంకో పందెం కొడుతుంది. అంటే కోడి తింటదా? కోడి తింటది, ఎందుకు తినదు? పెట్టాలి కానీ తింటది కోడిని. అవునక్క మరి ఇంట్లో పూజ చేసినావా లేదా? చేసినాం చెల్లె. పొద్దున్నే సెరిగడ్డలు పెట్టి అన్నీ వండి అప్పాలు అన్నీ చేసి పెట్టి పూజ చేసుకుని ఇక్కడ ముగ్గులు పోటీలకు వచ్చాం. ఇప్పుడు వెళ్ళి అవన్నీ తినాలి. మీరు మీ టీం కూడా వచ్చేసేయండి. మంచిగా జోరుదారా నాటుకోడి గారెలు మంచిగా వేసేద్దాం. ఇక పండుగ అంటేనే సుక్క ముక్క ఉండాలి, లేకపోతే ఎట్లా? అంటే మనకు అలవాట్లేదు కానీ వచ్చిన వాళ్ళకి పెట్టేద్దాం కావాలంటే. ఏ అత్తలైనా ఎట్లుంటారు, కొట్లాడుకుంటా ఎప్పటికీ ఆమె మీద ఈమె మీద ఆమె షాడీలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మా అక్క వాళ్ళైతే ఎంత మంచిగా కోడలు అత్త ఇంత ముద్దుగా కలిసి ఉన్నారు చూడు. కోడలు ముగ్గెత్తా ఉంటే మనవరాళ్ళని చూసుకుంటా మంచిగా మా అక్క ఎట్లా ఎత్తంది నా కోడలు ముగ్గు. మరి ప్రైజ్ నాకు వస్తుందా మరి ఎవరికన్నా పోతుందా? కోడలు మంచిగా ముగ్గు అని చెప్పేసి ఇక్కడ ఉండి క్వశ్చన్లు ఎత్తంది అన్నమాట. అక్క అక్క జర నిల్చోరాదు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అవు మీ అత్త అయితే మంచిగా మాట్లాడుతుంది, మరి నువ్వు మాట్లాడతావా లేదా? మాట్లాడతావా? ఎక్కడి నుండి వచ్చిల్లు మీరు మరి ఇక్కడికి? ఇక్కడనే ఉంటారు ఇక, ఈయనే మంచిగా ఉంటారు. మరి అమ్మగారి ఇంటికి ఎందుకోలే? ఇక్కడేనా? అత్తగారిల్లు అమ్మగారిల్లు ఇక్కడనే అన్నమాట. అందుకే గింత పండుగ కల కానీ సంతోషంగానే మొత్తం నవ్వుతే చూసిన రానులా చిరు నవ్వులో తెలిసిపోతుంది ఆ పండుగ వాతావరణం. ఈ ముగ్గు ఎప్పుడు నేర్చుకున్నావు? అంటే ఈ పోటీల కోసం అని నేర్చుకున్నావు ముగ్గు? సడన్ గా ఇక్కడ వచ్చినాక ఏమన్నారు అత్త మాట జవదాటని కోడలన్నమాట, అంతేనా? అట్లున్నదన్నమాట. మంచిగా ఉంది ముగ్గు. నీ బిడ్డ కూడా మంచిగానే హెల్ప్ చేస్తుంది కదా. మరి బళ్ళకు పంపిస్తానా లేదా పిల్లగాళ్ళను? అప్పాలు చేసినావా? ఏమేమి అప్పాలు చేసినావు?
జంతికలు అరిసెలు సున్నుండలు అరిసెలు పానకం పట్టొస్తుందా నీకు? వచ్చు. పట్టొస్తుందా? నేర్పించారు మా అత్తయ్య. అన్ని అత్తయ్య విన్నే పెడుతున్నది. అత్తయ్యకైతే మంచిగా మార్కులు గిట్ల గిట్ల వేసేస్తున్నావు కదా ధన. అత్తయ్య అంటే బాగా ఇష్టమా? మంచిగా చూసుకుంటారా? చిన్నప్పటి నుంచి తెలుసు. మేనత్త పక్క పక్క కాబట్టి ఇక మంచిగా క్లోజ్ ఉన్నారు కాబట్టి మంచిగా అన్నీ నేర్పించింది అంతేనా? అవుగానక్క, ఇద్దరు బిడ్డలేనా ఇక నీకు? మరి వాళ్ళకు పతంగులు కొనియవా? కొనిస్తాం. ఆడతారంటనా పతంగులు? వీళ్ళేమో పొట్టి పొట్టి బుడింకాయలు ఉన్నారాయే, ఆ దారం ఇట్లా ఇగ్గేసరి కదా ఏడదైపోతుంది ఏమో కదా. ఆడతారు, పెద్ద ఆడతారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ ఊర్లు అనే భేదాలు లేకుండా అందరూ ఒకటిగా అయ్యి పండగలన్నీ జరుపుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు వన్స్ అగైన్. పబ్లిక్ ఎట్లున్నాయి పండుగ నాడు ముచ్చట్లు, మా అక్కల మాటలు, అట్లనే ముగ్గులు. ఇక మా అందమైన అక్కలు మంచిగా రెడీ అయ్యిండ్లు. ఎట్లున్నాయి? మస్తు కనిపించినాయిలే. మళ్ళీ పరి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలులా. మళ్ళీ గిట్లనే మన జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి ఎరకనే కదా. చూస్తూనే ఉండండి HM TV.